మేడిసెల కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటైన సాయి చేనేత హ్యాండ్లూమ్స్ ఎక్స్పో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. 18 రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు తాము రూపొందించిన చేనేత వస్త్రాలు, ఇతర అపురూప వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రదర్శన నిర్వాహకులు అంకారావు కోరారు. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటైన సాయి చేనేత హ్యాండ్లూమ్ ఎక్స్పోకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయవాడ నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు రూపొందించిన చేనేత వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. చీరాల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. వస్త్రాలతో పాటు హస్త కళాకారులు రూపొందించిన కొండపల్లి బొమ్మలు, పెయింటింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, టవల్స్, డోర్ కర్టన్స్, ఇంకా పింగాణి సామగ్రి, అనేక గృహాలంకరణ వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు. హస్త కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 18 రాష్ట్రాల నుంచి కళాకారులు రూపొందించిన వస్త్రాలు, వస్తువులను ఇప్పుడు ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. బయట ధరలతో పోలిస్తే తక్కువేనని, నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని అన్నారు. ఎంపిక చేసిన వస్త్రాలపై 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. స్టాల్ నిర్వాహకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ విజయవాడ వాసుల నుంచి ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగే ఈ ప్రదర్శనను తిలకించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలో సాయి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మేరీ స్టెల్లా పంటకాల రోడ్ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 19 వరకు సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 18 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులందరూ ఇక్కడ చేనేత ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. వివిధ ప్రజలందరూ ఈ ప్రదర్శన తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రదర్శనలో చీరాల, మంగళగిరి, నారాయణపేట, కలంకారి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి అన్ని రకాల చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారండి. ఇవే కాకుండా టవల్సు, లుంగీసు, బెడ్షీట్సు, షూటింగ్ షర్టింగు, వివిధ రకాల జ్యువెలరీ, బెడ్షీట్స్, నైటీలు, అన్ని రకాల ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు సరసమైన ధరలకు ఏర్పాటు చేయడం జరిగిందండి. విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ ఉత్పత్తులు తిలకించి కొనుగోలు చేసి చేనేత ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రేట్లు అన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. చేనేత ఉత్పత్తులు మీకు బయట షాపుల్లో రేట్ల మీద రీజనబుల్గా ఉంటాయి. ఐటమ్ బట్టి 10% నుంచి 30% వరకు డిస్కౌంట్స్తో లభిస్తాయండి. ఇక్కడ మన విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత ఎక్స్పో జరుగుతుంది. హ్యాండ్లూమ్ ఎక్స్పో చాలా కన్నుల విందుగా ఉందండి. అన్ని దేశాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి సారీస్, డ్రెస్ మెటీరియల్స్, అలానే బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, ఫ్రిడ్జ్ కవర్స్, టవల్స్, జ్యువెలరీ, తర్వాత హెర్బల్స్, ఇంకా మనం చూడదగ్గని చాలా ఉన్నాయండి. మనకి కొండపల్లి బొమ్మలు కానీ, పింగాణి ఐటెం, క్రోకరీ ఐటెం, ఫ్యాన్సీ ఐటెం అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఒకే ప్లేస్లో ఇంత చక్కగా మనకి అమర్చారు. మీరందరూ కూడా విచ్చేసి దీన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇది ఉదయం వచ్చేసి 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఉంటుంది. ఎక్కడంటారా? మన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం అండి. ఇక్కడ ప్రత్యేకించి హెర్బల్స్, అలాగే పాత పట్టు చీరలు నంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాము. పాత పట్టు చీరలు తీసుకుంటారండి, అమౌంట్ ఇస్తారు మీకు, పర్టికులర్గా చెప్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలకే ఎక్కువ క్వాలిటీతో దొరకబడండి. అందరూ విచ్చేయాల్సిందిగా కోరుచున్నాము. మీ అను